హాయ్ అండి. గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే కదా. దాంట్లోనే మనం ఇప్పుడు నువ్వుపప్పు వేసుకొని గోంగూర నువ్వుపప్పు పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. 2 స్పూన్లు నువ్వులు వేసుకొని డ్రైగా వేపుకోవాలి. ఐలో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. ఐలో పెడితే నువ్వులు ఉత్తినే మాడిపోతాయి. అవి వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 10-15 ఎండుమిర్చిని కూడా వేపుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని. ఇందులో కొద్దిగా కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి పచ్చళ్ళలోని, అందుకే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు. మిరపకాయలు వేగిపోయిన తర్వాత అవి కూడా వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్లోని గోంగూరని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా వేపుకోవాలండి. సిమ్లోనే పెట్టి వేపుకోవాలి, లేదంటే ఇది కూడా అడుగు మాడిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆల్రెడీ చల్లారిన నువ్వుపప్పుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. నువ్వుపప్పు అలానే మిరపకాయలు కూడా వేసుకొని మెత్తగా పొగట్రు చేసుకోవాలి. ఈ విధంగా పొగట్రు చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు చల్లారిన గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూర కొద్దిగా చింతపండు వేయాలండి, అది పుల్లగా ఉన్న చిన్న చింతపండు వేస్తే బాగుంటుంది. అలానే రుచికి సరిపడా సాల్ట్, 3-4 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్గా ఆడుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ పోపు వేసుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువ పడుతుంది. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3-4 ఎల్లుల్లి రేకలు కూడా చితకొట్టుకొని వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి వేగనివ్వాలండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం ఆడుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి అయితే తయారైపోయిందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గోంగూర పచ్చడి తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే గోంగూర పచ్చడి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే అలానే లాగించేస్తున్నాను. చాలా బాగుందండి. ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఇంకా మాటలు లేవండి, అంత టేస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.